ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ రాత్రికి ఒకరికి బుద్ధి చెప్పాలి. ఆ పనయ్యాక నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తాను. సరే రోజా, ఇంతకీ బుద్ధి ఎవరికి చెప్పబోతున్నావు? నువ్వే చూస్తావుగా. ఈ రోజా ఏం చేయబోతోంది? ఏం చేస్తుందిలే, మా అయితే నితితో గొడవ పడుతుంది. దాంతో మనకి సంబంధమే ఉంది. రోజా ముందు నా తెలివితేటల్ని ప్రదర్శించినట్టు నటించాలి. ఆ తర్వాత తెలివిగా తనను మార్చేసుకొని మనసు మార్చి అప్పుడు నా దాన్ని చేసుకుంటాను. అది రోజా. సరే రోజా, మనం తర్వాత కలుద్దాం. ఏంటి ఈ టైంలో రోజాతో నీకేం పని? కలవాలి రమ్మంటే వచ్చాను. నీకేం ప్రాబ్లం బ్రో? షడప్. నువ్వేంటో నీ బుద్ధులేంటో నాకు తెలుసు, రోజా కూడా తెలుసు. మళ్ళీ నిన్నెందుకు పిలుస్తుంది? చూడు బ్రో, కాకరకాయ చేదుగానే ఉంటుంది, అయినా ఆరోగ్యానికి మంచిదని తింటాం. ఎందుకు చేదుగా ఉన్నావని కాకరకాయని అడిగితే కాకరకాయ ఏం చెప్తుంది బ్రో? అర్థం కాలేదా? రోజా రమ్మంది, వెళ్ళాను. ఎందుకు రమ్మన్నావని నువ్వే వెళ్ళి రోజాని అడుగు. బై ద వే, నేను మారిపోయాను బ్రో. నేను రోజా మంచి ఫ్రెండ్స్, తెలుసా? నటిస్తున్నావు కదా, నేను నమ్మను. అరే భయ్యా, నటనలో సరిలేరు నీకెవ్వరు. నటనలో నీ తర్వాతే ఎవరైనా. నిత్యని రెండో పెళ్లి చేసుకున్నావు, రోజాను మొదటి పెళ్లి చేసుకున్నావు. నటన గురించి నాకు చెప్తున్నావా? చూడు, రోజా కష్టాల్ని అడ్వాంటేజ్గా తీసుకుని రోజాతో మిస్బిహేవ్ చేయాలని చూస్తే నేను ఊరుకోను. కొంపదీసి వీడు రోజా నా చేతులు పట్టుకోవడం చూశాడా ఏంటి? చూస్తే మరీ మంచిది. చూడు బ్రో, నువ్వు చేసిన పనికి రోజా చాలా హర్ట్ అయింది. తన గుండె ముక్కలైంది. ఇలాంటప్పుడు తన మనసులోని ఆలోచనలు, తన కష్టాలు, తన బాధలు నావి కావా? సో రోజా తనకున్న బాధల్ని నాతో షేర్ చేసుకుంది. నేను నమ్మను. నమ్మకు బ్రో, ఎవరు నమ్మన్నారు? నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా, ముందు ముందు అప్పుడు నువ్వే నమ్ముతావు, సరేనా? అసలు రోజా ఇలా ఎందుకు చేస్తుంది? నువ్వే ఇలా చేసావు, రోజా ఇంకెలా చేస్తుంది చెప్పు? ఏదైనా సరే రోజాతో ఫ్రెండ్షిప్ నాకు చాలా బాగుంది. అది నాకు మంచి అవకాశం. నువ్వు నిత్యని పెళ్లి చేసుకుని రోజాని దూరం చేసుకున్నావు బ్రో. రై, నోర్మోయ్, ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. వద్దు బ్రో, ఈ చంపడాలు, కోర్టులు, కేసులు మనకెందుకు చెప్పు? ప్లేస్, ప్రేమ, అమ్మాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయి. ప్లేస్, ప్రేమ, అమ్మాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయి. బాయ్ బ్రో. మనలో మన మాట, నిత్య కన్నా రోజానే చాలా అందంగా ఉంటుంది. ఈ మాటని రోజాతోనే అన్నాను. కావాలంటే నీకు నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి రోజాని అడుగు. గుడ్ నైట్.
రోజా తనకున్న బాధల్ని నాతో షేర్ చేసుకుంది. నిత్య కన్నా రోజానే చాలా అందంగా ఉంటుంది. మొగుడు గారు, అయ్యో ఏంటిది, సెకండ్ నైట్ రోజు కూడా డల్ గా ఉన్నారు. ఓ, ఫస్ట్ నైట్ జరగలేదనా? అవును బాలు గారు, నాకు ఈసారి ఎలా ఉంది? టెంప్టింగ్ గా లేదు? ఏంటి మొగుడు గారు, సెకండ్ నైట్ ఊహించుకుంటూ డ్రీమ్స్ వేసుకుంటున్నారా ఏంటి? మీకు అవన్నీ తెలుసుంటే విషయం ఇంతవరకు ఎందుకు వచ్చేది? ఈ పాటికి అందరి జీవితాలు సెట్ అయిపోయేవి. మీకే తలనొప్పులు టెన్షన్లు ఉండేవే కావు. మీరు నాతో హ్యాపీగా ఉండేవారు. ఆ రోజు తను బ్రతికేదో తను బ్రతికేదే. కానీ మీరే ప్రేమ దోమ అంటూ మన బ్రతుకులు నాశనం చేశారు. నా బ్రెయిన్ కి పొదన పెట్టారు. శ్రీవారు, తప్పులన్నీ మీరే చేసేసి ఇప్పుడు నా మీద నడితే నేనేం చేసేది? కొంచెం మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఏంటి, అర్థమైందా? ఈరోజు సెకండ్ నైట్ కి ప్రిపేర్ అవ్వండి. ఏంటి శ్రీవారు, నేనింత చెప్పినా డల్ గానే ఉన్నారు. ఓ, ఫస్ట్ నైట్ జరగలేదని ఇప్పుడు సెకండ్ నైట్ జరుగుతుందో లేదా అని టెన్షన్ గా ఉందా? ఏమో, అంతా టైమే డిసైడ్ చేస్తుంది. ఈ పాటకి మీ మనసులో రైళ్లు పెరుగెడుతున్నాయో విమానాలే ఎగురుతున్నాయో నాకు అనవసరం. కానీ నేను చెప్పింది మీరు వినడమే నాకు అవసరం. వెళ్ళి మన రూల్స్ ప్రకారం ఆ పాల గ్లాస్ తీసుకుని రండి. నాకు వెయిట్ చేసే ఓపికే లేదు. వెళ్ళండి, గో. శ్రీవారు, మీకు విషయం అర్థం కావట్లేదు కదా? మీ చేతిలో పాల గ్లాస్ ఉండాలి, నా చేతిలో యమునా రోజా ప్రాణాలు ఉండాలి. తప్పదు, దీనెవ్వరూ మార్చలేరు. వెళ్ళండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు తీసుకొచ్చే పాలల్లో కాస్త కుంకుమ పువ్వు కలపండి. అలాగే మీ చూపుల్లో కాస్త సిగ్గుండాలి. అది చూడాలని నాకు కోరికగా ఉంది. వెళ్ళండి బాలుగారు, నేను రూమ్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు త్వరగా వచ్చేయాలి మరి, ఓకేనా?